ఇప్పుడు ఎస్ఆర్ ప్రక్రియలో భాగంగా ఎమ్మెనూరు నియోజకవర్గంలో 2004లోన బివి మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఆయన అప్డేట్లోన బ్రహ్మచారిని చూపించినాడు. మళ్ళీ ఈరోజు జయనాయస్ రెడ్డికి ఓటు హక్కు ఎట్లా వస్తుంది? ఇది క్వశ్చన్ మార్కు. అది ఆ అప్డేట్కి ఈరోజు ఈ ఓటుకి ఆ లింక్ ఎట్లా అనేది రాబోయే రోజుల్లో మనం చూడాల్సి వస్తుంది. చేసినప్పుడు ప్రతిసారి బ్రహ్మచారాన్ని చేసినాడని విన్నాము. మళ్ళీ ఈరోజు జయనాయస్ రెడ్డిది ఓటు ఉంటుందా పోతుందా అనేది నాకేమో డౌట్ వస్తాం. ఎందుకంటే అప్డేట్లోనే ఎప్పుడైనా కానీ పెట్టిండేది అదే అని అంటున్నారు. అధికార పార్టీ ఉంది కాబట్టి వాళ్ళు పెట్టించుకోవచ్చు, చెప్పలేదు. నాకు ఒక ఊహ వచ్చింది. అంటే అప్పట్లో నా ఎప్పుడైనా కానీ పెట్టినప్పుడంతా అదే చెప్పినారు. 2010-12 జయనాయస్ రెడ్డి ఎమ్మెల్యేలో కాలు పెట్టినాడు కాబట్టి. ఇంకా అసలైన విషయం ఏమంటే జగన్మోహన్ రెడ్డిని గొడ్డలపాటి పదే మాట్లాడుతున్నాడు. మీ తండ్రి గారు బివి మోహన్ రెడ్డి గారు ఎన్టీ రామారావు గారికి జ్యోతిషాలు చెప్పుకొని తిరుగుతున్నాయి. ప్రతి ఎలక్షన్లలో నామినేషన్లు అయ్యిండొచ్చు, ప్రమాణ స్వీకారాలకి అయ్యిండొచ్చు, ప్రతి ఒక్కటికి బివి మోహన్ రెడ్డి గారే ముహూర్తాలు పెట్టి అయినప్పుడు లక్ష్మీపార్వతిని పెళ్లి చేసుకుంటే కానీ పుట్టేట్టు ఆయన ప్రధానమంత్రి ఇస్తాడని కానీ చెప్పిన 92-93లో అప్పట్లో పేపర్లలో కానీ వచ్చిన విషయం. తర్వాత ఇవన్నీ జరిగిన తర్వాత ఎప్పుడైతే ఈయన ఏం చేసినాడంటే బివి మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడుకి కోవట్టుగా మారిపోయినాడు. మారిపోయే ఈరోజు అయినా ఆ విశ్వాసం ఉంది. ఎమ్మెనూరులో ప్రజలు మొన్న కూటమిలో ఎలక్షన్ల ముందు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చాలామంది పోయి మాకు జయనాయస్ రెడ్డి ఇస్తే ఇబ్బంది పెడతాడు సార్, మార్చండి అని చెప్పి కానీ చంద్రబాబు నాయుడుకి లిస్ట్ ఇచ్చిందే ఆ లిస్టు మళ్ళా జయనాయస్ రెడ్డికి ఇచ్చినారు. అందులో భాగమే ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలను అందరినీ ఆడుకుంటున్నాడు. గమనించండి, ఈ వాస్తవాలు కాదని ప్రజల్లో పోయి చూడండి. సీనియర్ నాయకులు ఆడగనపడుతున్నారు, మీరే చూసుకోండి. కాబట్టి మీరు వెన్నుపోటు పార్టీ నమ్మినోళ్ళని మోసం చేసిండేది రామారావుకి మీరు, మీ పార్టీ, చంద్రబాబు నాయుడు అందులో భాగము బివి మోహన్ రెడ్డి గాని ఉండాడని చెప్పి నేను తెలియజేస్తున్నాను. సంవత్సరాలు అయింది తెలుగుదేశం పార్టీ పుట్టి, మీ సీనియర్లనే మీరు వెన్నుపోటు పడుస్తున్నారు ఈరోజు. అది మీరు చూసుకోండి. మన ఎమ్మెనూరు అసెంబ్లీలోనే ఈరోజు ఎంతోమంది సీనియర్ నాయకులు రాజకీయాలకు స్వస్తి చెప్పి ఇళ్లలో కూర్చునే పరిస్థితి వచ్చింది. మీరేమో మాది గొడ్డల పార్టీ, తల్లి చెల్లెని చూడినోడు అని చెప్పి ప్రతిదానికి ఎమ్మెల్యే జయనాయశ్వర్ రెడ్డి పదే వినిపిస్తున్నాడు. మావిగన్ గురించి మాట్లాడితే మొన్న మెంటల్ గన్ అంటాడు. ఈరోజు మతి స్థిమితం లేదు జగలు. ఈ 2 సంవత్సరాల్లో నువ్వు ఏం చేస్తున్నావు? నువ్వు ఏ మాత్రం నువ్వు ఇక్కడ గ్రాంట్ తీసుకొచ్చినావు? ఎమ్మెనూరు ప్రజలకి నీవు హామీ ఇచ్చిందేమి? ఈ రోజుకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ క్లియర్ చేయలేకపోయినావు. టెక్స్టైల్ పార్క్ ప్రతి ఎలక్షన్లో చెప్తావు, ఇప్పుడు చెప్తావు. టెక్స్టైల్ పార్క్ అంటే ఎన్ని 100 ఎకరాలు కావాలా? నువ్వు 100 ఎకరాల్లో నువ్వు వచ్చేది మీ ఎంఎస్ఎంఈ, ప్రతి ఒక్క అసెంబ్లీకి ఉండే ఎంఎస్ఎంఈ కింద వచ్చిండేది అది చెప్తున్నావు. చేనేతలకు నేను చేసినానని. చేనేతలకు దాని నుంచి అందరికీ నమస్కారము. నా పేరు దమ్మనరసింహులు, ఎమ్మెనూరు పట్టణం తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిని. ఈరోజు వైసీపీ పార్టీ నాయకుడు మురారెడ్డి, తెలుగుదేశం పార్టీ నాయకుడు ఎమ్మెల్యే జయనాయశ్వర్ రెడ్డి గారి గురించి వ్యక్తిగతంగా ఆరోపణలు చేయడం జరిగింది. ఇది సరైన పద్ధతి కాదు. ఎందుకంటే ముందు మురారెడ్డి గారు ఉన్నటువంటి వైసీపీ పార్టీకి నాయకుడు ఎవరో, ఆఫీస్ ఎక్కడో, ఎన్ని వర్గాలు ఉన్నాయి, ఎన్ని ఆఫీసులు ఉన్నాయని తెలుసుకొని తర్వాత మాట్లాడితే బాగుంటుంది. మరి వైసీపీ పార్టీలో బీజేపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరేటప్పుడు బుట్టారాయణకి వెంట పోయి జగన్ రెడ్డి సమక్షంలో చేరి బుట్టారాయణకిని గెలిపించడమే నా లక్ష్యం, నా ధ్యేయం అని చెప్పి ప్రకటించిన మురారెడ్డి ఈరోజు సొంత ఆఫీస్ పెట్టుకున్నావు. మరి ఏం పరిస్థితి?
ముందు మీ ఐక్యత గురించి చూడండి, మీ పార్టీకి దిక్కేంటి, దివాణం ఏమిటి, ఎవరు నాయకుడు, ఎవరు కార్యకర్త ఏమి చూడండి. తర్వాత మిగతా విషయాలు మాట్లాడతాం. సార్ గురించి మీరు మాట్లాడడం జరిగింది. మీకు ఇక్కడ ఎమ్మిగనూరులో ఉన్న నాయకుడు ఎవరో కార్యకర్తలు తెలియదు. ఏ నాయకుడి దగ్గర పోవాలో కార్యకర్తలు అయమయంలో ఉన్నారు. ఈరోజు ఎమ్మిగనూరు నియోజకవర్గము రాష్ట్రంలో సర్వలోన 10వ స్థానంలో నిలిచింది. పారదర్శకంగా ఈ సర్ కార్యక్రమం జరుగుతుంది. మరి మీ పార్టీ నుంచి బిఎల్ఏలు రావాలి. బిఎల్ఏని పంపకుండా వాళ్ళ చేత పని చేయించుకోవాలనేటువంటి ఆ సమర్థత లేని నాయకత్వం మీది. మీ అసమర్థతను కప్పించుకోవడానికి వైసీపీ ఓటు తీయిస్తున్నారు అని. ఎక్కడ తీయిస్తున్నారు? ఏమిటి మీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ ఒకసారి చెప్పండి. మరి మీ కార్యకర్తలు డైలాగ్లో ఉన్నారు. ఏ నాయకుడి దగ్గర పోవాలా? మొరారెడ్డి దగ్గరకా, బుట్టారెడ్డి దగ్గరకా, రాజీవరెడ్డి గారి దగ్గరకా అనే సంశయంలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి అర్థం కాని పరిస్థితి. అరే మనం ఇన్ని రకాలుగా ఉంటేనే పొద్దున ఏం కలుస్తాం రా నాయన, ఎందుకు వచ్చిన తెప్పులు ఏటికి ఎట్టి జాగ్రత్త పని అని చెప్పేసి వాళ్ళు చేతలు తీసి ఇళ్ళలో కూర్చున్నారు. అది మీ వైఫల్యం. అంతేగాని మేము ఎక్కడ తీసేసింది లేదు, ఎక్కడ మేము అవినీతికి అక్రమానికి పాల్పడలేదు సార్. పారదర్శకంగా జరుగుతుంది, బ్రహ్మాండంగా జరుగుతుంది. రాష్ట్రంలో 10వ స్థానంలో ఎమ్మెల్యేలు నిలిచింది. ఇక్కడ అధికారులకు ధన్యవాదాలు చెబుతున్నాం. బిఎల్ఓలు బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. ఎక్కడ కూడా మీరు ఏ ఇంటికైనా వెళ్ళి మీరు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళని ఎవరైనా అడిగారా? అట్లా సమాధానం ఉంటే, అట్లాంటి ఎవిడెన్స్ ఉంటే మాకు చెప్పండి, మేము ఖచ్చితంగా సమాధానం. వరారెడ్డి ఎమ్మెల్యేలు శాసనసభ్యుడు జయనాగేశ్వర రెడ్డి గారి పుట్టుపూర్వతల గురించి మాట్లాడడం జరుగుతుంది. వరారెడ్డి ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే నాగేశ్వర రెడ్డి గురించి మాట్లాడేటువంటి అర్హత కానీ ఆ స్థాయి కానీ నీకు లేదు. నువ్వు జాగ్రత్తగా మాట్లాడాలా. నీకు ఇష్టానుసారంగా మాట్లాడితే చూస్తూ ఊరుకుంటామని అనుకోవద్దు. మరి ఎమ్మెల్యేలు ప్రజలు ఒకసారి కాదు 2 సార్లు విజయవంతంగా గెలిపించడం జరిగింది. మోహన్ రెడ్డి కొడుకు అనేటువంటి గౌరవంతో మోహన్ రెడ్డి కుమారుడు అనే 2 సార్లు ఎమ్మెల్యేలు ప్రజలు తీర్పు ఇచ్చారు ఆయన్ని విజేతగా. ఇంతకంటే వాళ్ళకి పుట్టుపూర్వతలో వద్దు, అంత లోపలికి పోవద్దు. పోల్సే మేము చాలా లోపలికి పోతాం. మీది రాజకీయ నేపథ్య కుటుంబం కాదు, మీరు రాజకీయంగా సేవ చేసిన వాళ్ళు కాదు, మీకు రాజకీయాల గురించి తెలీదు. ఈరోజు నీవు ఏ పార్టీలో పోతే ఆ పార్టీలో నాయకత్వం వల్ల ఎమ్మెల్యే సీటు కావాలనేటువంటి దురద నీకు. అందుకే మరి పుట్ట రేణుక దగ్గరికి పోయి పుట్ట రేణుక గెలిపిస్తానని చెప్పి ఆమెకు డుమ్మా కొట్టి మరి సొంతంగా ఒక ఆఫీస్ పెట్టుకున్నావు. అంటే రేపు 2029 నువ్వు ఎమ్మెల్యే అభ్యర్థి కావాలనేటువంటి అటువంటి కోరికలు అటువంటివి నీకున్నాయి. కాబట్టి మేము వడ్డీ చెప్తున్నాం తెలుగుదేశం కార్యకర్తలుగా. జయనాగేశ్వర రెడ్డి గారి వ్యక్తిగతంగా మీరు రావద్దండి, వస్తే మంచిది కాదు. మేమైతే సహాయించము. ఏదైనా ఉంటే రాజకీయంగా మాట్లాడుకుందాం. రాజకీయంగా విధానాల మీద రండి, విధానపరంగా విమర్శలు చేయండి. వ్యక్తిగతంగా వస్తే వ్యక్తిగతంగా చాలా లోతుకు వస్తాం. ఆ లోతులు దిగితే ఇబ్బందులు పడతారు. జాగ్రత్తగా ఉండాలని పత్రికా ముఖంగా మీకు తెలియజేస్తున్నాం.